శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వాళ్ళు రాసి పెట్టుకోండి. 2025 నుండి 2026వ సంవత్సరం వరకు జరగబోయే పరిణామాలు ఇవే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ జీవితంలో విశేషవంతమైన శుభయోగాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాల నుండి బయటపడేందుకు చక్కటి అవకాశ మార్గాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు రేపటి నుండి జరిగేది ఇదే. ఇక గ్రహాలలో అనుకూలమైన మార్పులు ఉండటం కారణంగా ఈ రాశి వాళ్లకు 2026వ సంవత్సరం వరకు కూడా ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది వీళ్లను విపరీతంగా వరించబోతోంది. ఇక అలాగే వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా పూర్తిగా మార్పు అనేది చెందబోతూ ఉంది. అయితే వృశ్చిక రాశి వాళ్లకు అసలు రేపటి నుండి కూడా ఈ విధంగా ఉండబోతూ ఉంది. వీరి జీవితంలోకి ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అదృష్టం ఎలా కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి 12 రాశులలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి చూస్తే ఎన్నో యోగవంతమైన అలాగే అద్భుతవంతమైన మార్పులనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ జీవితం అనేది ఎలా మారాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పు అనేది మీరు పొందబోతూ ఉన్నారు. ఇక వీళ్లకు పట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు చూస్తే గనుక ఎంతగానో అదృష్టం అనేదే పట్టబోతూ ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది మీకు దొరకబోతూ ఉంది. కుటుంబంతో కలిసి మీకు సంతోషకరమైన జీవితం గడపబోతూ ఉన్నారు. అలాగే చిన్నపిల్లలతో కలిసి మీరు సరదాగా ఆనందంగా ఉండటం, అంతేకాకుండా కుటుంబంతో కలిసి ఈ రాశి వాళ్ళు విహారయాత్రకు వెళ్లడం లాంటివి జరిగే సూచన కనబడుతూ ఉంది. మీ జీవితం పరంగా ఎన్నో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు రేపటి నుండి కెరియర్ పరంగా ఎంతో మంచి అనేది చూడబోతూ ఉన్నారు. ఉన్నత స్థాయికి మీరు చేరుకోనున్నారు. ఆర్థిక పరంగా మీరు బాగా సంపాదించగలుగుతారు. వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలు అనేవి లభించనున్నాయి. ఇక ఉద్యోగరీత్యా ప్రమోషన్లు పొందే విధంగా జరుగుతుంది. సాలరీలు పెరిగే అవకాశం సూచిస్తున్నాయి. అంతేకాకుండా తోటి ఉద్యోగస్తులతో సహకారం ప్రోత్సాహం లభించనుంది. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్లకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు అనేవి ఈ సమయంలో మీకు రెట్టింపు లాభాలు పొందనున్నారు. గతంలో ఏమైనా అప్పులు గాని లేదా రుణ బాధల సమస్యలు ఉన్నట్లయితే గనుక వాటి నుండి మీకు ఇప్పుడు విముక్తి కనిపిస్తోంది. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీకు దూరం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి వారు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నా గాని, బంగారం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది. వాటిని కొనుగోలు చేసేందుకు ధన రాబడి పెరగబోతూ ఉంది. మీకు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మీరు నెరవేర్చుకోబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో చూస్తే గనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవే ఉండవు. వారి యొక్క ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఏ విధంగానైతే మీ జీవితంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు. అలాగే మీ యొక్క మనస్సులో ఏవైతే కోరికలు కలిగి ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు చుట్టూ ఉండే పరిస్థితులు అన్నీ కూడా మీరు అవగాహన చేసుకుని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయాన్ని బట్టి మీరు సరైన నిర్ణయం అనేది తీసుకుంటేనే మంచి జరుగుతుంది. అలాగే సమయస్ఫూర్తిగా మీరు అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్లకు రేపటి నుంచి కూడా అదృష్టం చాలా వరకు ఎక్కువగా వరించబోతూ ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా సక్రమంగా మీరు వినియోగించుకునే ప్రయత్నం అయితే చేసుకోవాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఇక మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఎవ్వరికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఇక మీదట దూరం కాబోతున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి కెరియర్ పరంగా చూస్తే ఉద్యోగం గాని, వృత్తి గాని, వ్యాపారం గాని ఇప్పుడైతే మీకు వృద్ధి చెందబోతూ ఉన్నారు. మీ పరిస్థితులను బట్టి సరైన ఆలోచనలు చేసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అందులో విజయవంతులు అవుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా, అన్యోన్యంగా మీరు ఉండబోతున్నారు.
కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో గాని, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఏమైనా విభేదాలు ఉంటే గనుక ఈ సమయంలో అటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందరితో కలిసి మీరు సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఎవరైనా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటే గనుక ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని మొదలుపెట్టడం వలన అధికమైన లాభాలు పొందుతారు. వ్యాపారం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతూ ఉంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనుక ఈ సమయంలో మీకు అనుకూలత ఏర్పడబోతూ ఉంది. అదృష్ట సమయం అనేది కొనసాగుతుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయమే కలుగుతుందే తప్ప అపజయం అనేదే ఉండదు. వృశ్చిక రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా నూతన అవకాశాలు మీకు అందుకోబోతున్నారు. అంతే కాకుండా గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు అన్నీ కూడా ఇప్పుడు నిర్విఘ్నంగా సాగనున్నాయి. మీరు చెయ్యాలి అనుకున్నవి అన్ని పనులు కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకుండా వినియోగించుకుంటే గనుక మీకు ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరగలుగుతారు. ఇక గతంలో మీకు ఉండే సమస్యలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ సమస్యల గురించి కూర్చుని మీరు మాట్లాడుకుని చర్చించుకుంటే పరిష్కారం అనేది దొరుకుతుంది. వృశ్చిక రాశి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ఈ సమయం చాలా అనుకూలవంతంగా మారబోతూ ఉంది. ఎన్నో నూతన విషయాలను ఈ సమయంలో మీరు నేర్చుకోగలుగుతారు, తెలుసుకోనున్నారు. ఇక స్థిరాస్తులకు సంబంధించిన కేసులు కోర్టులో ఏమైనా ఉన్నట్లయితే గనుక అవి ఇప్పుడు మీకు అనుకూల తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప వ్యక్తులు, సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రానున్నారు. వారి ద్వారా కూడా మీరు లాభాలు పొందనున్నారు. అలాగే మీ చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు. దీని కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. అలాగే మీరు మానసికమైన ప్రశాంతతను పొందుతారు. అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి కోపం విషయంలో మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఈ సమయంలో తరచూ కోపం వచ్చేస్తూ ఉంటుంది. మీకు వచ్చేటటువంటి కోపం కారణంగానే మీరు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మీకు. లేదంటే అనవసర గొడవల్లో ఇరుక్కుంటారు. కాబట్టి కోపం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబ వ్యక్తులతో కానీ, మిత్రులతో కానీ, లేదా మీరు పనిచేసేటటువంటి ఆఫీసులో కానీ కోపంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కోపంలో వచ్చే మాటల ద్వారానే మీకు గొడవలు పెరుగుతాయి. తద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మంచి జరగబోతుందని చెప్పాం కదా, వారెవరో కాదు, ఒక స్త్రీ కారణంగా మీకు జీవితం అనుకూలంగా మారనుంది. ఆ స్త్రీ మీ వెన్నంటే ఉండి మీరు చేస్తున్న అన్ని పనులలో మంచి సలహాలను, సపోర్టును ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. ఇక ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ సోదరిమణి కావచ్చు. వారి ద్వారా మీ జీవితం అనేది మారేందుకు అవకాశాలు లభించనున్నాయి. ఇక ఎవరైతే సంతానం కలగలేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి వాళ్ళు వేసుకునే ప్రతి ప్రణాళిక కూడా అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ సఫలం అవ్వబోతూ ఉంది. చక్కగా విజయవంతం అవనుంది. వృశ్చిక రాశి వారు ఒక ఆదివారం రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం కానీ, ఒక 11 ఆదివారాలు కానీ, లేదా 9 ఆదివారాలు కానీ రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తే గనుక విశేష శుభ ఫలితాలు పొందగలుగుతారు. చూసారు కదా వృశ్చిక రాశి జీవితంలో ఎటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.